ఎవరే ఇతను? మన జానకమ్మ కొడుకు కిట్టయ్యలాగున్నాడు. అవును, మన కిట్టయ్య బాబే. మరి బాగున్నాడే మొత్తానికి. ఎవరది? నమస్కారం పూజారి గారు. వారిని నువ్వా కిట్టయ్యా? నేను చూస్తుంటే సాక్షాత్తు ఆ వేణుగోపాల స్వామిని చూస్తున్నట్లే ఉంది. మరి ఇవి స్వామివారి ఇచ్చిన నగలే కదా, అందుకని అదే ట్రెండ్ లో ఉంటాయిలే. వస్తా. ఈడెవడో కుర్రోడు యాసం బలి కట్టాడు. ఎవరో కాదండి, మన కిట్టయ్య బాబండి. చవరికా కిట్టయ్య అంటే నీ కళ్ళేమన్నా కాకులు కొట్టాయా? కిట్టయ్య అయ్యి ఉండడం. ఏంటండి అట్టా బిగిసిపోయారు? పంప తీసిపోయారా? ఇంకా పోలేదు, పోయే కాలం వచ్చింది, త్వరలో పోతాడు. ఏంటి, బావిలో పడి చచ్చిపోయిన వాడు భగవంతుడి గెటప్లో ఎలా వచ్చాడా అని ఆలోచిస్తున్నావా? నా ట్రెండ్ నీకు అంతుబట్టదురా. అమ్మా అమ్మా, అబ్బబ్బబ్బబ్బా, ఈ ఈది భాగవతులకి ఎలా పాలా లేకుండా పోతుంది. అందులోనూ పెట్టేవాళ్ళు ఉంటే చాలు ఓ తయారైపోతారు. చెయ్యి ఖాళీగా లేదా అలా పైకి పాపన్నా, ఇంటి ముందుకు వచ్చిన వాళ్ళని ఊరికే పొమ్మనకూడదు, ఉండమను. అమ్మా నేనమ్మా, నీ కిట్టయ్యని. ఒరే కిట్టయ్యా, మీసాలు తీసేస్తే అచ్చం కృష్ణ పరమాత్ముల్లా ఉండేవాడివిరా. ఈ వేషం ఏంట్రా? అదా, అది ఇవాళ కృష్ణాష్టమి కదా, అందుకని కృష్ణుడు వేషం వేశానమ్మా. మరి నగలు దుస్తులు ఎక్కడేరా? స్వామి ఇచ్చాడు. స్వామి ఇచ్చాడా? స్వామి ఎవరు గోపన్నా? అదేనమ్మా, మన డ్రామా నాటకాలకి మైకు సెట్టింగులు, డ్రామా డ్రెస్సులు అద్దెకెత్తుంటాడు కదా, ఏరా స్వామి గారు ఆడే ఇచ్చుంటాడు. కిట్టయ్య, ఇప్పుడు నువ్వు అచ్చం కన్నయ్య లాగానే ఉన్నావు. ఈ గెటప్ తో నువ్వు సరోజకి ఎదురు పడితే సరోజ ట్రెండే మారిపోతుంది. నీతో ఏదో అందామనిపిస్తోంది.